నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఎమ్మెల్యే దామచల జనార్దన్ను కలిసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర. తన ఎంపికకు సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు. చోరీ కేసులో 2 అరెస్ట్, 14 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. పాలనకు సాంకేతిక సోబగులు. ప్రతి జిల్లా కేంద్రంలో ఆర్టీజీఎస్ కేంద్రం. త్వరలో అందుబాటులోకి రానున్న ఆర్టీజీఎస్ కేంద్రంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమితులైన ముప్పవరపు సుచిత్ర ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావును కలిసి తన ఎంపికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి గ్రంథాలయ సంస్థను అభివృద్ధికి తోడ్పడాలని జనార్దన్ సూచించారు. రాజీ పడదగిన అన్ని సివిల్, క్రిమినల్ కేసులకు జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 28 బెంచ్లు ఏర్పాటు చేశారు. రాజీ అవకాశం ఉన్న 15,000 కేసులు గుర్తించి కక్షిదారులకు సమాచారాన్ని తెలియజేశారు. ఈ లోక్ అదాలత్లో మోటార్ వాహనాల కేసులు, బ్యాంకుకు సంబంధించిన కేసులు, ట్రాఫిక్ చలానాల పరిష్కారం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లోక్ అదాలత్ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ 7వ అదనపు జిల్లా జడ్జి రాజా వెంకటాద్రి ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీ పడ్డామా? ఎంత డబ్బులకి ఏం చదువుతున్నావు? ఎందుకంటే వాళ్ళు కూలిపోయి పోవడం మన బాగా చూడకూడదు. ఆమె అందుకని ఆమె వ్యాక్సిన్ ఇచ్చేస్తుంది. 2,50,000. ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ పరీక్ష జరిగింది. 80 సీట్లకు గాను దరఖాస్తు చేసుకున్న 5,502 మంది కోసం 25 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒంగోలు, కందుకూరు, వలేటివారిపాలెం, సింగరాయకొండ, టంగుటూరు, చీమకుర్తి, అద్దంకి, మార్టూరు, పర్చూరు, చీరాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఆధార్ కార్డ్ ఫోటో తీసుకోండి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ అన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో చీరాల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే ప్రారంభించారు. జాబ్ మేళాలో 17 కంపెనీలు పాల్గొనగా సుమారు 700 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఏ ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు.
వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి ఒక వేకెన్సీ అయితే కంపల్సరీగా ఉంది. ఫోటోలు తీసారు. ఇక్కడ జరుగుతున్నటువంటి జాబ్ మేళాకి చాలా సంతోషకరం. మరి చీరాల నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం మరొక శాసనసభ సభ్యుడిగా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు లోకేష్ బాబు గారు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇచ్చిన మాట మేరకు ఇవాళకి అనేక కంపెనీల్లో ఉద్యోగాల అవకాశాలు కల్పించాం. అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ అనేక మంది డ్రాప్ అవుట్స్ ఇవాళ ఒక ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళి చదువుకొని వాళ్ళు ఏదో ఒక దేశం వెళ్ళడం కాదు, ఇక్కడే 10th క్లాసో ఇంటర్మీడియటో ఈ స్థాయి నుంచి డ్రాప్ అవుట్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకురావాలి, వాళ్ళని చైతన్యపరచాలి, వాళ్ళని ఆర్థికంగా ఎదిగేటట్టుగా చేయాలని ప్రభుత్వం యొక్క సంకల్పంతో ఇవాళ ఈ ఊళ్ళో కూడా అటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాం. దీని ద్వారా అనేక మందికి లాభం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే మీకు తెలుసు ఈ ఊళ్ళో ఏ ఉపాధి లేదు, ఓన్లీ ఉన్నది ఒక ఐటీసీ. అయితే ఆ ఉపాధిని కోసమని ఈరోజు టూరిజం డెవలప్ చేస్తున్నాం. మరో పక్క నుంచి హ్యాండ్లూమ్ పార్క్ దేశం ముందుకెళ్తుందంటే ఒక యువశక్తి. గిద్దలూరు మండలం దొడ్డంపల్లె గ్రామంలో గత నెల 23వ తేదీ జరిగిన చోరీ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో వచ్చిన దుండగులు గ్రామస్తుడు రమణారెడ్డి ఇంట్లో 90 గ్రాముల బంగారాన్ని చోరీ చేసి వెళుతుండగా గమనించిన స్థానికులు కేకలు వేయడంతో పరారీ అయ్యారు. సీసీ కెమెరాలో రికార్డైన ఫుటేజ్ ఆధారంగా సయ్యద్, అప్రోజ్, సుంకర ఖాదర్ భాషలను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించి 14 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు తెలిపారు. నిందితులపై ఇప్పటికే 4 కేసులున్నాయన్నారు. ఈ చోరీ కేసు ఛేదనలో ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులను, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం తొలగించిన ఈ సేవా సిబ్బందిని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ చేపట్టిన పునరుజ్జీవన సైకిల్ యాత్ర ఒంగోలు చేరుకుంది. ఈ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ఆలయం తిరుపతి నుంచి పరిపాలనా సచివాలయం వరకు చేపట్టిన సైకిల్ యాత్ర ఒంగోలు చేరుకున్న సందర్భంగా తొలగించబడిన ఈ సేవా సిబ్బంది స్వాగతం పలికి అసోసియేషన్ నాయకుడు నాగేశ్వరరావుకు మద్దతు తెలిపారు. గతంలో సీఎం చంద్రబాబు ఈ సేవా వ్యవస్థ ఏర్పాటు చేసి 607 మంది ఉద్యోగాలు ఇచ్చారని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి తమను తొలగించారన్నారు. తొలగించిన ఈ సేవా కేంద్ర ఉద్యోగులను మరలా విధుల్లోకి తీసుకుంటామని, యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, సభ్యులు రాధాకృష్ణ, సునీత, కళ్యాణి, సిహెచ్ శ్రీనివాసరావు, వలి, కిరణ్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2003వ సంవత్సరంలో ప్రజలందరికీ ఒకే చోట సర్వీసులు అందించాలనే ఉద్దేశంతో ఈ సేవా వ్యవస్థను ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5,000 మందితో ఆ రోజు సర్వీసులు అందించేవాళ్ళం. బైపర్గేషన్ అయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో 170 గవర్నమెంట్ సెంటర్స్ ఉండేవి. ఆ 170 గవర్నమెంట్ సెంటర్స్లో 607 మంది ఉద్యోగులు పనిచేస్తూ 467 సర్వీసుని అనునిత్యం ప్రజలకు అందిస్తూ ప్రభుత్వ శాఖలకి ఏడాదికి 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని, యూజర్ ఛార్జీల రూపంలో మరొక 40 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వ శాఖలకి అందించడంలో క్షేత్రస్థాయిలో మా ఈ సేవా ఉద్యోగులు కృషి ఉన్నది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి వారు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర సందర్భంగా తిరుపతి నుంచి బయలుదేరినప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఆయనకి మా ఈ సేవా ఉద్యోగులు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన స్పందిస్తూ అదే సందర్భంలో మా రాష్ట్ర కమిటీకి తాడేపల్లిలో ఉన్నటువంటి ఆయన స్వగృహంలో అపాయింట్మెంట్ ఇచ్చి ఒక 20 నిమిషాల దగ్గర పాటు మాతో మాట్లాడి రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత
చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సేవా వ్యవస్థని పునర్నిర్మాణం చేస్తాం. మీ 607 మందికి తిరిగి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీ తర్వాత మేము అనేక మార్లు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు నచ్చిన న్యాయాన్ని అమలుపరచమని చెప్పి వెళ్ళినప్పుడు కూడా అధికారులు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ స్పందించే పరిస్థితి లేదు. గత 2 సంవత్సరాలుగా పలుమార్లు అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగి విసిగిపోయి ఇక తప్పని పరిస్థితుల్లో మా ఉద్యోగుల ఆవేదనని ప్రభుత్వం చెల్లిదేయడం కోసం ఆధ్యాత్మిక ఆలయం తిరుపతి నుంచి పరిపాలనా ఆలయం రాజధాని అమరావతి వరకు సైకిల్ యాత్ర చేయాలని నిర్ణయించడం, అనంతరం విజయవాడలో డిసెంబర్ 16, 17, 18 తేదీలలో నిరాహార దీక్షలు చేస్తాం. లేని పక్షంలో అప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మాకు న్యాయం చేయని పక్షంలో అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి కానీ లేదా సెక్రటరియట్ ముట్టుకోవడానికి కూడా మా ఉద్యోగులంతా సిద్ధమయ్యాం. ఈరోజు గవర్నమెంట్ తరపున రోడ్డును వేయబడ్డ వాళ్ళలో మేము మొదటి వాళ్ళమండి. ఎందుకంటే 18 సంవత్సరాలు ఒక వ్యవస్థని నమ్ముకొని ఆ వ్యవస్థలో మా శాయశక్తిలా మేము కృషి చేశాము. ప్రజలకు అనేక రకాలైనటువంటి సేవలు అందించాము. ఇది ఒక బాధతో కూడుకొని తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ యాత్రలో భాగంగా మేము చేసే కార్యక్రమాలు మొత్తాన్ని సీఎం గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి మాకు న్యాయం చేయాలి అని మేము కోరుకుంటున్నాం. కార్మికుల సంక్షేమం కోసం బీజేపీ మజ్దూర్ సంఘ్ పనిచేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు నాలి మధుసూదన్ యాదవ్ అన్నారు. అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లా బీజేపీ మజ్దూర్ సంఘ్కు ఒంగోలుకు ఆయువు పట్టుగా నిలిచిందని తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదన్ యాదవ్ బర్త్డే కేక్ కట్ చేశారు. ఒంగోలులో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు పేముల మోజేష్, జిల్లా అధ్యక్షుడు మధు యాదవ్, యువజన మోర్చా జాతీయ అధ్యక్షులు మద్దిశెట్టి శామ్యూల్, పల్లి కోటేశ్వరరావు, శ్రీనివాస్ గౌడ్, మేకల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే విరాస్తారా చూపిస్తారు 2 గంటలు బుల్టెన్ వాళ్ళకి అర్థమైంది. టూరిజం వర్కర్ బోర్డుకి సంబంధించి నేషనల్ డైరెక్టర్గా మధు యాదవ్ గారిని ఒక 2 రోజుల క్రితమే నియమించడం జరిగింది. నేషనల్ డైరెక్టర్గా వారికి నియామక పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు నేషనల్ ప్రెసిడెంట్ గారి నుండి న్యూఢిల్లీ జాతీయ కార్యాలయం నుంచి వారికి ప్రత్యేకంగా ఒక లెటర్ని జాతీయ అధ్యక్షులు ఫార్వర్డ్ చేయడం జరిగింది. వారికి ఈ మీడియా పరంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇది నా పేరు మద్దిశెట్టి సామేలు, భారతీయ జనతా మజ్దూర్ సంఘ్కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా స్మాల్ మీడియం ఇండస్ట్రియల్ వర్కర్స్ బోర్డు ఎంఎస్ఎంఈ నేషనల్ డైరెక్టర్గా నేను కూడా ఒక వారం రోజుల క్రితం ఛార్జీ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మధు యాదవ్ గారికి జన్మదినం అని ఈరోజు మమ్మల్ని ఆహ్వానిస్తే మేము ఇక్కడ రావడం జరిగింది. నాతో పాటు తెలంగాణ రాష్ట్ర బీజేఎంఎస్ అధ్యక్షులు పాలగాని శ్రీనివాస్ గౌడ్ గారు, వారితో పాటు మన కోటేశ్వరరావు గారు, వారితో పాటు ఇక్కడ నాయకత్వం వహించి అధ్యక్షత వహించినటువంటి మధు యాదవ్ గారు, మోజెస్ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పిలవంగలోనే వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చే నెల జనవరి నెల 25వ తారీఖున ఇదే ప్రకాశం జిల్లాలో భారతీయ యువసేవా సంఘ్ అనేది భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతోని హోంమంత్రిత్వ శాఖ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ, ఎంఎస్ఎంఈ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్తోని అనుబంధంగా పనిచేసేటటువంటి అతిపెద్ద సంస్థ. ఆ సంస్థ తరపున, సంఘటన తరపున ఇదే హాల్లో, ఫంక్షన్ హాల్లో, ఈ అంబేద్కర్ గారి భవనంలో ప్రభుత్వ పాలనకు గుండెలాంటి రియల్ టైం గవర్నెన్స్ సీఎం చంద్రబాబు మానస పుత్రిక అయిన అత్యున్నత సాంకేతిక వ్యవస్థ. ప్రభుత్వ సంస్థ సమాచారం ఈ వ్యవస్థలో అందుబాటులో ఉండి
విపత్తుల సమయంలో అప్రమత్తత, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు తీరు పర్యవేక్షించబడుతుంది. ప్రతి జిల్లాలోనూ ఆర్టీజీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి త్వరలో జిల్లా ముఖ్య కేంద్రం ఒంగోలు సుమారు 9 కోట్ల అంచనాలతో నిర్మిస్తూ అందుబాటులోకి రానున్న ఆర్టీజీఎస్ కేంద్రం గురించి ప్రత్యేక కథనం. ఆర్టీజీఎస్లోని కీలకమైన సాంకేతిక నైపుణ్యంతో ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని ముందస్తుగా గుర్తించి యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చు. ఇటీవల వరుస తుఫాన్ల సమయంలో ఈ సాంకేతికత ఆధారంగా సీఎం చంద్రబాబుతో సహా ఉన్నతాధికారులు, మంత్రులు ముందస్తు సహాయక చర్యలను పకడ్బందీగా జరిగేలా చూశారు. ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఒకే నమూనాతో ఆర్టీజీఎస్ కేంద్రాల ఏర్పాట్లలో భాగంగా ఒంగోలు పాత రిమ్స్ ఆవరణలో పూర్తి ఎయిర్ కండిషన్, అత్యంత నాణ్యమైన విద్యుత్ మరియు ఇతర పరికరాలను ఉపయోగిస్తున్నారు. 13 ఆర్టీజీఎస్ కేంద్రాలను రాజధాని అమరావతిలోని ప్రధాన కేంద్రానికి అనుసంధానం చేయనున్నారు. జిల్లాలో నిర్మించే కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. అందులో భాగంగా కలెక్టర్ రాజాబాబు, జేసీ గోపాలకృష్ణ నిర్మాణంలో ఉన్న ఆర్టీజీఎస్ కేంద్ర భవనాన్ని పరిశీలించారు. నిర్మాణ పురోగతి, భవన నిర్మాణ పూర్తికి పట్టే సమయం, నిర్వహణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీజీఎస్ కేంద్రాల ఏర్పాటుకు 2018లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం కొన్ని జిల్లాలలో పనులు ప్రారంభించగా తర్వాత వైసీపీ ప్రభుత్వం ఆ పనులను పూర్తిగా అటకెక్కించింది. 2024లో మరలా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుకు మళ్లీ సన్నాహాలు చేసి ఈ ఏడాది ఆఖరుకల్లా రాష్ట్ర స్థాయి కేంద్రంతో పాటు 13 ఉమ్మడి జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలను పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న 750 సేవలే కాకుండా అవేర్ 2.0 వ్యవస్థ ద్వారా ఇస్రో సహకారంతో వాతావరణ సమాచారాన్ని తెలుసుకునుంది. ప్రభుత్వంలోని అన్ని శాఖల సమాచారం ఒకే చోట ఉండేలా డేటా సెంటర్కు ఆర్టీజీఎస్ కేంద్రం కానుంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, డిస్ట్రిక్ట్ రియల్ టైమ్ గవర్నెన్స్, సీసీటీవీ డేటా, డిస్ట్రిక్ట్ లెవెల్ నెట్వర్క్ సెంటర్లను కలెక్టర్, ఎస్పీలు సమీక్షించేందుకు కాన్ఫరెన్స్ హాళ్లు ఏర్పాటు చేయనున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక సమాచారం ఆర్టీజీఎస్తో అనుసంధానం చేసి వారి ఆధార్ నెంబర్ ద్వారా 6 అంచెల విధానాన్ని వర్తింపచేసి నిబంధనల మేరకు అర్హులా కాదా అన్నది నిర్ణయించబడుతుంది. అయితే ప్రకాశం జిల్లాలో ఇంకా ఆర్టీజీఎస్ నిర్మాణ పనులు పూర్తి కానుందున ఇటీవల వరుస తుఫాన్ల నేపథ్యంలో కలెక్టరేట్లో తాత్కాలిక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణకు పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన 502 సీసీ కెమెరాల ఫీడ్ ఆర్టీజీఎస్ కేంద్రానికి అనుసంధానం చేయడం ద్వారా అనునిత్యం పోలీసు నిఘా మరియు పర్యవేక్షణకు ఉపయోగపడుతుంది. ఇందుకుగాను జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమును ఆర్టీజీఎస్కు అనుసంధానం చేయనున్నారు. 80 వరకు గల ప్రభుత్వ శాఖల కార్యాలయాల సమాచారాన్ని ఆర్టీజీఎస్ కేంద్రంలో భద్రపరిచి ఆ డేటాను నేరుగా పరిశీలించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించే అవకాశం ఉంది. చీరాల రైల్వే స్టేషన్లో పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ రైల్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి, చాక్లెట్లు లభించాయి. సాధారణ బోగీలో అనుమానాస్పదంగా ఉన్న బ్యాగును తనిఖీ చేయగా గంజాయి చాక్లెట్లుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ట్రైన్ చెకింగ్లో భాగంగా ఈరోజు పూరి నుంచి తిరుపతి వస్తున్న ట్రైన్లో చెక్ చేయడం జరిగింది. ఈ ట్రైన్లో జనరల్ బోగీలో అనుమానాస్పదంగా ఉన్న ఒక బ్యాగ్ను కనుక్కోవడం జరిగింది. ఆ బ్యాగ్ను మా సిబ్బందితో తనిఖీ చేయగా దాంట్లో ఒక 71 చాక్లెట్స్ను కనుక్కున్నాం. వాటిని చెక్ చేయగా అది గంజాయి అని నిర్ధారించుకొని తీసుకురావడం జరిగింది. ఈ ప్రాపర్టీ మొత్తం కూడా జిఆర్పి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేయుచున్నారు. ప్రజలు ఎవరైనా మీకు గంజాయికి సంబంధించి సమాచారం ఉంటే మీరు డైల్ 112 ద్వారా కానీ 1972 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ తెలియపరచాలని పోలీసు వారి విజ్ఞప్తి.
పూర్తి కాని వెలుగొండ ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితమంటూ ప్రజలను మోసం చేసిన వైసీపీకి ఆ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్కు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని వైపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు ధ్వజమెత్తారు. ప్రజలకు మేలు జరిగేలా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్వహణ చేపడితే సంతకాల సేకరణ అంటూ వైసీపీ నాయకులు అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. అందుకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని, స్థాయి తెలుసుకొని మాట్లాడాలన్నారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం మీకు మీ నాయకుడికి ఉందా అని ప్రశ్నించారు. ఖచ్చితంగా వచ్చే ఏడాది వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి తాగునీరు అందిస్తామన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు 40 రోజుల్లో మన ప్రియతమ మంత్రివర్యులు వెలుగొండ ప్రాజెక్టుని 3 దఫాలుగా ఆయన పర్యటనకు వచ్చి పరిశీలించడమైనది. మరి ముఖ్యంగా ఈరోజైతే వెలుగొండ ప్రాజెక్టు టన్నల్స్ను కూడా లోపలికి దగ్గర 17 కిలోమీటర్లు వెళ్ళి ఎక్కడైతే లైనింగ్ పనులు జరుగుతున్నాయో ఆ పనులన్నిటిని కూడా స్వయంగా ఆయన పర్యవేక్షించడం జరిగింది, చూడటం జరిగింది. అయితే దుర్మార్గం ఎక్కడుందంటే వెలుగొండ ప్రాజెక్టు 2వ టన్నల్ పనులు పూర్తి కాకుండా లైనింగ్ వర్క్లన్నీ అట్లే ఉన్నాయి. అదేవిధంగా ఫీడర్ కెనాల్స్ స్ట్రెంగ్తనింగ్ చేయకుండా R&R ప్యాకేజ్ ఇవ్వకుండా ఈ 3 పనులు అసంపూర్తిగా పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రాంతానికి వచ్చి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిపోతే ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే చంద్రశేఖరు చప్పట్లు కొట్టి భజన చేసినటువంటి మరి ఆ విజువల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయని పత్రిక మీడియా మిత్రులందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నా. ముఖ్యమంత్రి అయిన వెంటనే మరి మనమందరం అడిగినట్టే మార్కాపురం కేంద్రంగా ఈ మధ్యనే మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు మనం త్వరితగతిన పూర్తి చేయాలా. ఏదైతే పోలవరం తర్వాత వెలుగొండ ప్రాజెక్టు సెకండ్ ప్రయారిటీ పెట్టుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు మీరు తెలుసుకోవాలని చెప్పేసి ఆయన మన ఇరిగేషన్ శాఖ మంత్రుల్ని ఆదేశించిన మేరకు మేము అందరం కూడా మంత్రి గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి 2 మంత్రులు, అందరం ఎమ్మెల్యేలు అందరం కలిసి మన మంత్రి గారు మోటార్ సైకిల్ మీద ఫీడర్ కెనాల్స్ అన్ని తిరగటం జరిగింది. ఈ వెలుగొండ ప్రాజెక్టు నీళ్ళు వస్తే కానీ భూగర్భ జలాలు పెరుగుతాయి, ఈ ప్రాంత ప్రజానీకానికి నీటి సమస్య తీరుతుందని చెప్పేసి మరి మన మంత్రివర్యులు 40 రోజుల్లోనే 3 సార్లు వచ్చి అంటే ఎంత ప్రాధాన్యత ఈ ప్రాజెక్టుకి ఇస్తున్నారో ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా వైసీపీ నాయకులు కానీ ప్రతి అంశంలో కూడా ఎద్దేవా చేస్తూ నిన్నగాక మొన్న మెడికల్ కాలేజ్ వాటిని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందన్నట్టు మెడికల్ కాలేజీలన్నింటిని కూడా ఏదో కొద్దిగా 5%, 6% పనులు చేసి గాలికి వదిలేసి ఈరోజు ఏదైతే పేద వైద్య విద్యార్థుల కోసం మరి రాష్ట్రంలో బాగుపడాలా, పేద విద్యార్థులు కూడా డాక్టర్ కోర్సులు చదవాలని చెప్పి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఒక ఆలోచన చేసి పీపీపీ విధానం ద్వారా వైద్య కళాశాలను పూర్తి చేసి రాష్ట్రంలో మరి ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పేదలకు వైద్యం జరిగించాలనే ఒక ప్రధాన లక్ష్యంతో పనిచేస్తూ ఉంటే ఒక్కొక్కడంట ఒక ఎమ్మెల్యే, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, ఇంకా కొంతమంది వైసీపీ ఇన్ఛార్జీలు 70,000 మంది సంతకాలు పెట్టినట్ట. ప్రజలకు అవసరాలు మీరు తీర్చలే. మీ నాయకుడేమో తాడేపల్లిలో కూర్చొని బట్టన్ నొక్కుతూ ఉంటే నువ్వైతే అసలు రాజకీయాల్లో లేవు. లాస్ట్ 3 నెలల ముందు వచ్చావు. మరి వచ్చిన తర్వాత క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించి అధికారంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి దృష్టికి ప్రజాసమస్యలు తీసుకొని పోకుండా అసలు అసెంబ్లీకి పోయే దమ్ము ధైర్యం అసలు మీ నాయకుడు కానీ మీకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైల్లో ఒరిస్సా నుంచి చెన్నైకి తరలిస్తున్న 11 కిలోల గంజాయిని ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలో టాస్క్ ఫోర్స్ ఈగల్ టీం పోలీసులు స్వాధీనం చేసుకుని ఒరిస్సాకు చెందిన అనిల్ కోలో, కిరాట్ జాజిట్లను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేసి నిందితులను కోర్టులకు హాజరుపడతామని పోలీసులు తెలిపారు. చీమకుర్తి మండలం ఎల్లయ్య నగర్లో సియోను కొండ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు జననం, శాంతి మార్గం గురించి పాస్టర్లు ముత్తయ్య, పవన్ కుమార్ తెలిపారు. పాస్టర్లు కృపానందం, అశోక్ కుమార్, యేసుదాసు, దైవజనులు, సంఘస్థులు, యవనస్తులు పాల్గొన్నారు.
అందరూ చట్టపరులతో ప్రభుని స్థుతించిన ఈ చిన్న సమయంలో సర్వ మానవాళి రక్షణార్థమై మనమందున్నటువంటి దేవుడు శిష్యులుగా బాలుడిగా మరి భూమి మీదకి వచ్చినటువంటి సందర్భాన్ని ఆయన తెచ్చినటువంటి లక్ష్యము మనమందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధన చేద్దాం. స్తోత్రం. ఎర్రగొండపాలెంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలింది. ఒక్కసారిగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ముందు వెనక స్కూల్స్ ఉండడంతో చిన్నపిల్లలు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ పేలి మంటలు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. అయితే విద్యుత్ శాఖ అధికారులు సకాలంలో స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేసి మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఓవర్లోడ్ కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఎమ్మెల్యే దామచల జనార్దన్ను కలిసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర. తన ఎంపికకు సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు. చోరీ కేసులో 2 అరెస్ట్, 14 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. పాలనకు సాంకేతిక సోబగులు. ప్రతి జిల్లా కేంద్రంలో ఆర్టీజీఎస్ కేంద్రం. త్వరలో అందుబాటులోకి రానున్న ఆర్టీజీఎస్ కేంద్రంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. డి న్యూస్లో నేటి మాట. డబ్బు లోకాన్ని ఆకర్షిస్తుంది, అందం హృదయాన్ని ఆకర్షిస్తుంది, మంచి మాట ఎదుటివారిని ఆకర్షిస్తుంది, అంకిత భావంతో చేసే సేవ భగవంతుణ్ణి ఆకర్షిస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.